హైదరాబాద్ లో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోవడం లేదని భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేరా హోటల్లో యువతి పనిచేస్తోంది. సాహిదుల్ షేక్ అనే వ్యక్తితో కొంతకాలంగా యువతి ప్రేమలో ఉంది. అతడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అసలు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారమేనా, ఇంకేమైనా ఉందా? చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. శ్రీలింగంపల్లి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఒక యువతి సూసైడ్ అయితే చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి ఏదైతే సుల్తానా బేగం అనే యువతి ఆత్మహత్య అయితే చేసుకుంది. రాయదుర్గం పిఎస్ పరిధిలో అంజయ్య నగర్ లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అంతేరా హోటల్లోనే సుల్తానా బేగం అయితే పనిచేస్తున్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సాహిదుల్ షేక్ తో 3 సంవత్సరాలుగా ఏదైతే సుల్తానా బేగం ప్రేమలో ఉన్నట్లయితే తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి ఏదైతే సాహిదుల్ షేక్ ను పెళ్లి చేసుకోమని సుల్తానా బేగం అడుగుతున్నా ఏదైతే పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అతను ఉంటున్న రూమ్ బిల్డింగ్ పైకి వెళ్లి దూకి మరణానికి అయితే పాల్పడింది. కిమ్స్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ కూడా ప్రస్తుతం అయితే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అసలు సుల్తానా బేగం కి అలాగే సాహిదుల్ షేక్ కి సంబంధించి వాళ్ళతో ఏం పరిచయం ఉన్నాయన్న దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ కుమార్.